హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బాగా కొత్త ఛానల్ ఇది, అంటే బ్లాగింగ్ ఛానల్ క్రియేట్ చేసిన. ఈ మెయిన్గా ఇది క్రియేట్ చేయడం రీజన్ ఏంటి అంటే, నాకు ఈ ఎడిటింగ్ ఛానల్ ఒకటి ఇంకా గేమింగ్ ఛానల్ ఒకటి ఉంది. దానికి మీరు ఎంతగానో నాకు సపోర్ట్ ఇచ్చారంటే నేను అది చెప్పుకోలేను గైస్. అందుకోసమే మీకు ఏదో ఒకటి చేయాలనుకుంటా, ఏదో మైండ్లో అలా తిరుగుతూనే ఉంది. అందుకోసమే నేను ఈ బ్లాగింగ్ ఛానల్ తీసుకొచ్చిన. ఈ బ్లాగింగ్ ఛానల్ అంటే ఎలా అంటే, ఇప్పుడు ఈ బ్లాగింగ్ ఛానల్ కాస్త గ్రో అయిన తర్వాత, ఒక మన ఫ్యామిలీ అయిన తర్వాత దీని పేరు కాస్త మార్చేస్తాం. ఈ ఛానల్ పేరు తర్వాత మన ఫ్యామిలీకి అంటూ ఒక పేరు పెడతా. దాన్ని ఇక కాస్త ట్రెండ్ చేద్దాం. కానీ మెయిన్గా ఈ ఛానల్లో గివ్ అవేస్ ఇస్తాను. ఏది ఇష్టం నాకే తెలియదు, కానీ గివ్ అవేస్ ఇస్తాను. ఎందుకంటే అంతలో చిన్నపాటి సమయం అంటే అది కుదరనింది నాకు. మా ఫ్రెండ్స్ వీళ్ళంతా నీ వల్ల కాదురా అన్నదాన్ని మీరు నన్ను బీట్ చేశారు. సో మీకు ఎంత ఐ లవ్ చెప్పినా దానికి అది తక్కువే. కాబట్టి ఈరోజు ఈ బ్లాగింగ్ ఛానల్లో ఏ వీడియో అంటే మీకు చెప్తున్నా. నేను చిన్నప్పటి నుంచి మీకు తెలుసు, నేను కొన్ని వీడియోస్ కూడా పెట్టినా చిన్నప్పటి నుంచి. అది అసలు నేను ఎక్కడ తిరగలేదు. నేను ఏంటంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళే. అందుకోసమే ఈ ఎడిటింగ్ ఛానల్ను, ఎక్కువ గేమింగ్ ఛానల్ అని ఇవి గడిపేస్తూ నా అంతా నేను రీబిల్డ్ అయిపోయినా. ఇక ఫస్ట్ టైం హైదరాబాద్కి అనేది రావడం జరిగింది. ఎప్పుడు ఊరికి ఇటు అటు ఇటు తిరగడే తప్ప ఈ హైదరాబాద్కి అనేది రావడం. సో హైదరాబాద్కి వచ్చిందాం కాబట్టి మంచి వీడియో బ్లాగ్స్ అన్నీ తీసుకొని పెట్టేస్తా. నేను ఎంజాయ్మెంట్ అయ్యి రాలేదా మనకు కావాలి. సో ఈ ఛానల్ కూడా నేను మంచి లవ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ వీడియోకి వెళ్ళిపోదాం. కానీ అంతకంటే ముందు ఈ ఛానల్లో కొత్త వాళ్ళు ఏంటి, అందరు కొత్త వాళ్ళే మనోళ్ళే. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ లవ్ కోసం నేను ఎంతో వెయిట్ చేస్తూ ఉంటా. ఈ ఒక్క వీడియోతో మనం ఎంత కొట్టగలమో తెలియదు. కానీ నేనైతే ఈరోజు హైదరాబాద్కి వచ్చిన కాబట్టి మా అమ్మడి, మా చెల్లెలు ఏదో ఇక్కడ కొత్త ప్లేస్ ఉందన్నది దాన్ని చూపించడానికి వెళ్ళాము. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతాము ఈ వీడియోలకి. హలో గైస్, అట్టా వెళ్ళిపోదామా? నీ వెనకాల నేను ఉండాను. నువ్వు ఏమన్నా చేయరా, నేను వస్తానా. పోదాం. ఇగో మనతో నా చెల్లాయి. పద 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 పద. ఓకే గైస్, అక్కడికి స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత నిదానం కలుద్దాం, లేకపోతే దారిలో కలుద్దాం. హాయ్ గైస్, ఇక నడుచుకుంటే చాలా దూరం వచ్చేసినా కానీ ఇంకా రాలేదు. ఎంత దూరం ఇప్పుడు మనం వెళ్ళేది? 2 kilometers. 2 kilometers అనగానే బుర్ర పాడైపోయింది. వేసుకుంటా చూడు మనల్ని, కనబడట్లేదా? మన వ్లాగింగ్ ఛానల్లో అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే మంచి మంచి గివ్వేస్ తొందరగా పెడతా. ఫస్ట్ అయితే మన వాళ్ళు అందరు జమ అవ్వాలి. ఓకే ఓకే అంటే కమెంట్లో ఒక డన్ అనేది పెట్టిర్రి. ఏంది ఒక్క నిమిషం జూమ్ చేద్దాం. ఊరుగా అంత దూరం బ్రో, చచ్చిపోతున్నా. జెండల్ కట్టింది. ఓకే
ముంగటెళ్ళి గైస్ తీసుకుంటే ఈ రోజు మనం పోయినట్టే అనిపిస్తుంది కానీ ఈవిడ గారు నన్ను నాకు బంధిస్తానల్లా పెట్టినట్టు తీసుకోవటాను. సో ముందటి అమ్మాయిలు ఉన్నారు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. సో మనకి వాళ్ళు పడారు కాబట్టి మనం దేకం నేను దేకను దేకితే ఎంబద్ది అని ఒక్క నిమిషంకి ఇక్కడ హరీష్ గారు తీరు కనబడ్డాడు. మా ఫ్రెండ్ గారు వాళ్ళు ఎందుకు గుర్తుకొస్తారు అని హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎంత ఇట్లుంటుందని మనకు తెలియదు. సో ఇంకాస్త దూరం పోయినాం కలుగు. ఓకే హలో గైస్ మళ్ళీ వచ్చేసా. మా చెల్లెలు ఏదేదో చెప్తాంది. సిద్ధ అంట నేను బ్లస్ట్ అయిపోతా అంటుంది. ఆడే అంతగానో ఏముందబ్బా, ఏదో ఏదో అంటుంది కానీ ఎక్కడ తీసుకెళ్తాందో చెప్పట్లేదు మనకి. సో వెళ్ళిపోదాం. నేను దగ్గరకు వచ్చేది అంత దూరం ఆ వేట సెట్ ఇంకా కాస్త దూరంలోనే ఉంది కానీ వెనకాల అంత దూరం నుంచి వెళ్ళి ఈవిడ గారు ఇంత దగ్గర తీసుకొచ్చింది. సూపర్ ఉమెన్. సో అంత ఉండండి, తర్వాత కలుగుతాం. హలో గైస్ ఈట పయ్యారి ఏంటి ఇటు నుంచి ఉంటే చిన్నగా ఉంటుంది. ఏంది అది ఉండేది చెరువు అటు నుంచి వెళ్తే చిన్నది. ఏంది ఇప్పుడు చెరువు కాడికా తీసుకెళ్ళేది నన్ను? చెరువు కాదు, వేరే వేరేది. అక్కడ చెరువు ఉంది. చెరువు ఉందంట, ఇంకా వేరే ప్లేస్ ఉందంట. అయి ఏమేమో అంట. హలో సార్ మాస్టారు, మా ఫ్రెండ్ వాళ్ళు ఫోన్ చేసారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం కదండి. మాట్లాడుకుంటూ ఏడాకా ఈ వంతెన, ఇదేం వంతెన కూడా తెలుసా అట్లా నీళ్ళు ఉన్నా అయిరా ఒక్క నిమిషం. ఇది వంతెన కాబట్టి నేను చేరువ అయి ఉండాలి, లేకపోతే నీళ్ళు అయ్యి. చూద్దాం నమ్మకాలు పోయినాయి మాస్టారు. ఈ హైదరాబాద్ అనుకుంటే చాలా ప్లేస్లు ఉన్నాయి అనుకుంటే, కానీ ఇంకా వీడియోస్ వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే ఈ సూర్యుడు గట్టి కొడతాను భయ్యా, కాస్త తగ్గించుకో. ఈరోజా యా ఎందుకో కాస్త చెప్తావా? గూగులా? ఏం గూగుల్? గూగా చిన్నప్పటి జ్ఞాపకాలు. సో మనం ఇంకాస్త దూరంకి వెళ్ళిన తర్వాత కలుద్దాం. వచ్చేసా గైస్. ఏంటి ఇవే? ఏం ఫ్లవరు ఏమో. ఓకే నీడ బాగా వచ్చింది. ఓకే క్లౌడ్ నువ్వు నాతో నున్నవుతి. హాయ్ వద్దు మాకు అసలు బేకార్ ఫ్లవర్లు. సర్ప్రైజ్ ఓపెనా? ఏంటిది అటేటి? చూడండి, చూస్తా అండి. చూరా చెరువు గట్లకు పట్టుకొచ్చినావు ఏందమ్మా నువ్వు? అటు ఈ ఎటెటో పట్టుకొచ్చింది నన్ను. ఆలోచించాలా? దీన్ని చూసి ఏం ఆలోచించాలమ్మా? పాండ్ చెరువు వీళ్ళ మాటలు ఏదో అర్థం కాదు కానీ పొగరా. సో
ఇదేం సౌండ్? ఓ జట్టు, అది ఫ్లైట్ ఏదో పోతాను. అన్ని పోయినా సో కాస్త ముందటికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. అయ్ కనబడట్లా. బాయ్. 1 minute 37 seconds later. హలో గైస్, వచ్చేసినామంట. ఏడుకో ఆగమంటారు మళ్ళీ. పర్లేదు బాగానే ఉంది, కానీ ఫోన్ వాడితే నేను ముందట పోను. ఫోన్ పోతే ఇదే నన్ను చెప్పిందే. కొంచెం దాంట్లో చూపి. దేనిలో చూపి బ్రో? లోపట ఏముంది నువ్వు అంతగానో? ఓహో బల్లే ఏడుంది, ఏడు కనిపిస్తుంది. పోయిందా? పోయింది. ఇంకా ఇంకెటు పోతావు? ఇంకెటు ఉంది? భయం ఎత్తుంది. ఫోన్ ఉంది చేతులకి, భయమే కాదు. అదే ఫోన్ ఉంటే భయమే, ఎందుకంటే పొరపాటున పడితే బొక్కలు మా నాన్న నన్ను 1000 ముక్కలు చేస్తాడు. సో ఆ తప్పు జరగనివ్వను. ఏంటిదే? గాజు పెంకులు అవన్నీ ఎందుకు కానీ పద. ఓరే నాకు ఈత వచ్చమ్మా, నేను పడితే కూడా ఎక్కచ్చు. ఎగేసుకుంటూ పోతాను ముందటికి. పాములు అట్టు ఉండవమ్మా. ఉండిద్దమ్మా, కాదు తుసు బుస్సు అనుకుంటా పోనీకి. బ్రో నేను నేర్చుకుంటానుగా. అయ్యా ఇక్కడ ఉంది కదా లొకేషన్. నేను చూడడానికి ఈడే లొకేషన్ ఉంది, కానీ వింత వింత జీవుల సౌండ్ వస్తాయండి గైస్. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని సిట్టింగ్ లో అదే పెడతా చూడు. అరే హారన్ ఎందుకు కొడతారా మీ? हमारे यहाँ ऐसा ही होता है. హాయ్ మళ్ళీ చిచ్చా. పూలు బాగున్నాయి కదా గైస్, ఇది చూపించనీకే మీకు. నాయ్ ఏంటిది? అయితే నేను తొందరగా నడుస్తాగా నీకంటే ముందు. ఓకే చెల్లెలు కాబట్టి ఏం అనలేకపోతాను, కానీ అదే ఇంకొకళ్ళు అయితేనా ఐ మీన్ నేను నీళ్ళకి ఇసిరేసేటోని. ఏ 1 hour later. ఏంటిది భయ్యా? అది ఏంటిది? హంస తీరుంది. ఒక్క నిమిషం గైస్, కాస్త ముందటికి వెళ్ళి మీకు జూమింగ్ చెప్తా. ఇక్కడ ఇట్లా చేస్తే కనబడదు అని. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. హలో గైస్, ఊరుకుంటా వచ్చేసా అడుగుతుంది. సో ఇప్పుడు అది కనబడద్దు లేదో కూడా తెలియట్లా. నాకు తెలిసి కనబడదు గైస్, కనబడదు. ఏమై అది కనబడట్లా, కానీ చాలా పెద్ద ఉంది అది. అది దాన్ని ఏమంటారు, నాకు గుర్తుకు రావట్లా. ప్యాల్కేనా? అగ్గోండి ఎగురుతుంది. స్వాన్, అదే ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇంకోడు ఎవడో కాల్ చేస్తాను. ఒక్క నిమిషం గైస్, ఒక నిమిషం. 1 minute 37 seconds later. మన ఎదవలకి ఏం పనులు లేనట్టుంది గైస్, చేస్తానే ఉన్నారు. మీకు నా యూట్యూబ్ ఛానల్లో గేమింగ్ ఛానల్ చూసుంటే పాముల నా భయపెట్టకు. ఏంటి బ్రో అంత మాట అన్నావు?
మళ్ళీ ఫోన్ చేస్తాను, కడిస్తాను నేను. డోంట్ మెస్ విత్ ద ఫైర్. వెన్ ఫైర్ ఫేస్ ద ఫైర్, ఫైర్ విల్ బి ఫైర్. ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ది ఫైర్. నేను ఎత్తాను, వీడియోలో ఉంటే ఎవడెత్తుతాడు గైస్. సో నా గేమింగ్ ఛానల్ చూస్తుంటే మీరు ఈశ్వర్ ఇంకా వాళ్ళ అకౌంట్ అని తెలిసే ఉంటుంది, వాళ్ళే ఎత్తారు. ఎత్తాం మనం వీడియో ఎంతవరకు. ఇదేనా? ఇది నువ్వు చూపెడతా అన్నది ఏంది? ఇది షాక్ అయ్యావా? ఇది ఏం చేద్దాం గైస్ ఈవిడ గారిని? ఏం చేద్దాం నేను చెప్పు, ఒక్క నిమిషం. నువ్వు అప్పుడు చెరువు ఉన్నప్పుడే నేను చూసుకోవాల్సిందమ్మా. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు చెరువు అన్నప్పుడే చూసుకోవాల్సింది నేను. ఇది మనం ఎన్నిసార్లు చూడలేదు. ఏమనుకుని వచ్చినా ఏం చూసినా అట్లా ఉంటది ఈ చెల్లెళ్ళతోని ముచ్చట. చేసిందే కాకుండా మాట్లాడుతున్నావు. సో సో గైస్ ఏంటిది, నేనేదో మీకు ప్రీషియస్ చూపిద్దాం అనుకున్నా, ఈవిడ గారు నాకు అలా అని చెప్పారు. సో ఈ వీడియో కింద వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే సైనింగ్ ఆఫ్.